మూడు తరాలుగా తమ వియ్యంకులు వ్యాపార రంగంలో స్థిరపడ్డారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అది కూడా బాయిల్డ్ రైస్తో మాత్రమే ఎగుమతులు చేస్తున్నారని అమరావతిలో మీడియా చిట్ చాట్లో చెప్పారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తున్నారన్న పయ్యావుల ఏపీలో గింజ కూడా కొనుగోలు చేయలేదని తెలిపారు. మాజీ మంత్రి పేర్ని నాని, అంబటి రాంబాబుకు అనుమానాలు ఉంటే చెక్ పోస్ట్ పెట్టుకుని ప్రతి బ్యాగ్ను తనిఖీ చేసుకోవచ్చని అన్నారు. అందుకు తానే అనుమతులు ఇప్పిస్తానని చెప్పారు. ఏపీలోని అదానీ వ్యవహారాన్ని బయటకు తీసింది తానేనని చెప్పారు. తన పోరాటాన్ని ప్రపంచం గుర్తించిందన్నారు పయ్యావుల. మూడు తరాలుగా తమ వియ్యంకులు వ్యాపార రంగంలో స్థిరపడ్డారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అది కూడా బాయిల్డ్ రైస్ ను మాత్రమే ఎగుమతులు చేస్తున్నారని అమరావతిలో మీడియా చిట్ చాట్లో చెప్పారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనే వ్యాపారం చేస్తున్నారన్న పయ్యావుల ఏపీలో గింజ కూడా కొనుగోలు చేయలేదని తెలిపారు. మాజీ మంత్రి పేర్ని నాని, అంబటి రాంబాబుకు అనుమానాలు ఉంటే చెక్ పోస్ట్ పెట్టుకుని ప్రతి బ్యాగ్ను తనిఖీ చేసుకోవచ్చని అన్నారు. ఇంతకు ముందు పేర్ని నాని ఏమన్నారో ఒకసారి చూద్దాం. నిజాయితీగానే వెళ్ళాడు, పాపం ఏదో పట్టుకుందామని వెళ్ళాడే అని అనుకుంటున్నాను. ఇవన్నీ ప్రశ్నలు, సందేహాలు. షిప్ లోకి వెళ్లాలంటే పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇద్దరు ఆయనతో పాటే ఉన్నారు. ఇక వెళ్ళనివ్వడం ఎవడు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అధికారి ఇద్దరు కలిసి ఇవ్వాలి. ఇద్దరు అక్కడే ఉన్నారు ఆయనతో పాటు షిప్ లో. మళ్ళీ ఎందుకు ఎవరు వెళ్ళనివ్వలేదు? కలెక్టర్ని ఎందుకు వెళ్ళనిచ్చారు? రెండు కెనస్టార్కి ఎందుకు వెళ్ళరు మీరు? స్టెల్లా దగ్గరికి స్టెల్లా చుట్టే రౌండ్ కొడతారు, షూటింగ్ ఎందుకు చేస్తారు? కెనస్టార్కి కూడా వెళ్ళాలి కదా. చంద్రబాబు గారు వెళ్ళొద్దన్నాడా? సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్పాలి, ఉప ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మీరు ఎవరిని ఏమారుద్దాం అనుకుంటున్నారు? మొత్తం ఎవరైతే 36 మంది స్టెల్లాలో ఎక్స్పోర్ట్ కోసం షిప్ తెచ్చుకున్నారో స్టెల్లాని, 36 మంది ఎక్స్పోర్టర్లు, ఆ 36 మంది మాట్లాడుతున్నారు కాకినాడలో. అసలు 42,000 షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఇయ్యంకుడు, ఆర్థిక శాఖ మంత్రి ఇయ్యంకుడు. ఆ షిప్ లోకి వెళ్లి చూడరా? అదే అన్నా, కళ్ళు కనపడవన్నా, తెరలు ఉంటాయి. ఏదో కంప్లైంట్ వచ్చి వెళ్ళారు కదా, అట్లాగే ఇది కూడా కంప్లైంట్ ఎందుకు వెళ్ళరని అడుగుతున్నా. ఈ స్టెల్లా పేరు కాకుండా ఇంకోటి కెనస్టార్ అని ఒకటి ఉంది సముద్రంలోనే. ఆ కెనస్టార్ దగ్గరికి మీరు ఎందుకు ప్రదక్షిణ చేయలేదు? దాని దగ్గరికి వెళ్లి ఆ కెనస్టార్ ని సీజ్ ద షిప్ అని ఎందుకు అనలేదు? ఐ విల్ టాక్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అని అక్కడికి వెళ్లి ఎందుకు అనలేదు? అన్నారు. ఎందుకు అనరంటే స్టెల్లాలో అసలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాని వాళ్ళ తమ్ముడు గాని ఎవడి బియ్యం లేవు. దీనికి పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. పేర్ని నాని కామెంట్లు అర్థరహితమని మీడియా చిట్ చాట్లో చెప్పుకొచ్చారు. పేర్ని నానితో పాటు అంబటి రాంబాబుకు అనుమానాలు ఉంటే చెక్ పోస్టు పెట్టుకుని ప్రతి బ్యాగ్ తనిఖీ చేసుకోవచ్చని అన్నారు. అందుకు తానే అనుమతులు తీసుకుని ఇప్పిస్తానని చెప్పారు పయ్యావుల. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశం తర్వాత చిట్ చాట్ లో మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. 3 దశాబ్దాలుగా తమ బియ్యంకులకు సంబంధించినటువంటి వ్యాపారాలు జరుగుతున్నాయని, అది కూడా ముడి బియ్యం వ్యాపారం చేయరని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. బాయిల్డ్ రైస్ మాత్రమే ఎగుమతులు చేస్తుంటారు, అది కూడా మన రాష్ట్రంతో సంబంధం లేకుండా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనే వ్యాపారం చేస్తున్నారని కూడా ఆయన వెల్లడించారు. ఏపీలో గింజ కూడా కొనుగోలు చేయలేదని కూడా ఆయన సవాల్ చేశారు. అదేవిధంగా మాజీ మంత్రుల పేర్ని నాని, అంబటి రాంబాబు చేసినటువంటి కామెంట్స్ కి కూడా ఆయన గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ప్రతి బ్యాగ్ ను తనిఖీ చేసుకునే వెసులుబాటు కల్పిస్తాము, వాళ్ళందరూ కూడా వచ్చే అవసరం అయితే టోల్ గేట్స్ కూడా పెట్టుకోవచ్చు, అందుకు సంబంధించిన అనుమతులు కూడా తానే ఇప్పిస్తానంటూ కూడా ఆయన ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ప్యాడీ, అదేవిధంగా పారు, బాయిల్డ్ రైస్ ని మాత్రమే వ్యాపారం చేస్తారని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే 3 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు తాజాగా అర్థరహితంగా అయినటువంటి కామెంట్స్ చేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా ఇసుక, మద్యం, బియ్యానికి సంబంధించినటువంటి అవకతవకలపైన కూడా కేబినెట్ లో చర్చించాం కాబట్టి వాటిపైన కూడా మరింత స్ట్రీమ్ లైన్ చేసేటువంటి పనులు చేస్తున్నాము. అదేవిధంగా అదాని వ్యవహారం పైన కూడా పయ్యావుల కామెంట్స్ చేశారు. అదాని వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చింది కూడా తానే. కోర్టులో కేసు వేయటం, కోర్టులో కేసు వేసిన తర్వాత న్యాయ పోరాటం చేయటం, పోరాటాలను ప్రపంచం ఇప్పుడు గుర్తించిందంటూ కూడా ఆయన సంతోషం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి పరిణామాలు, కాకినాడ పోర్టును కేంద్రంగా చేసుకుని మొదలైనటువంటి వ్యవహారాలకు సంబంధించి రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి వ్యవహారంలో వచ్చినటువంటి విమర్శలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా రాజకీయంగా పెద్ద ఎత్తున కామెంట్స్, విమర్శలు వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ఇప్పుడు వాటన్నిటికీ కూడా పయ్యావుల కేశవ్ కు సంబంధించినటువంటి వియ్యంకులు లింక్స్ ఉన్నాయని కూడా ఆరోపణలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఇప్పుడు వాటికి కూడా ఆయన తిరిగి కౌంటర్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్. సో మొత్తం మీద చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ కేంద్రంగా అప్పటి ప్రభుత్వం చేసినటువంటి బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినట్లు అవకతవకల అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఘాటుగా
ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లి చేసినటువంటి తనిఖీల్లో భాగంగా వెలుగులోకి వచ్చినటువంటి అంశాల తర్వాత రాజకీయాలన్నీ కూడా హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఇప్పుడు పయ్యావుల కేశవ్పై వచ్చినటువంటి విమర్శలకు కూడా ఆయన ధీటుగా కౌంటర్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనకుంది.